వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ దయాకర్ రెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దుండిగల్లోని చిన్న చెరువును ఆక్రమించాడని చెప్పేసి దుండిగల్ గ్రామస్తులు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ చెరువుపై విచారణ చేసి కమిటీని సమర్పించమని చెప్పేసి గాడి ప్రవీణ్ కుమార్ మరియు రెవెన్యూ ప్రభుత్వ లీడర్ శ్రీకాంత్ రెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. వారు ఈరోజు దుండిగల్ గ్రామంలోని చిన్న చెరువును సందర్శించడం జరిగింది. వాళ్ళు చిన్న చెరువును మొత్తం దాంట్లో ఆక్రమణలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడున్నాయని చెప్పేసి పరిశీలిస్తే చాలా క్లియర్గా స్పష్టంగా మర్రి రాజశేఖర్ రెడ్డి చిన్న చెరువులోని దాదాపు 6 నుంచి 8 ఎకరాలు ఆక్రమించాడని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఆ కాలేజీ క్యాంపస్ పరిధిలోని ఏరోనాటికల్ ల్యాబు మరియు సివిల్ ల్యాబు, తర్వాత క్యాంటీను, తర్వాత ఎమ్మెల్యేరెడ్డికి సంబంధించిన 5 అంతస్తుల బిల్డింగు, మరి ఇప్పుడు వెహికల్ ఎక్కడైతే మా ల్యాబ్ ముందు ఇన్నోవేషన్ బిల్డింగ్ ముందు చేస్తున్న వెహికల్ పార్కింగు ఏదైతే ఉందో అది, తర్వాత ప్లే గ్రౌండ్ కోసం వాలీబాల్ కేటాయించిన ప్లే గ్రౌండ్ అంతా ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి, తర్వాత వెహికల్ పార్కింగ్ బస్సుల కోసం ఏర్పాటు చేసిన వెహికల్ పార్కింగ్ కూడా ఎఫ్టీఓలోనే ఉందని చెప్పేసి వాళ్ళు ఇరిగేషన్ అధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు కమిషన్కి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అవన్నీ పరిశీలించిన తర్వాత 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. 6 నుంచి 8 ఎకరాలు కబ్జా చేసి వివిధ బిల్డింగ్లు, పార్కింగ్ ప్లేస్లు, క్యాంటీన్లు నిర్మించాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చి రావడం జరిగింది. 2 రోజుల్లో అధికారులను నివేదిక అడిగారు. హైకోర్టుకు ఇవ్వడం జరుగుతుంది సోలిసిటర్ జనరల్ ఆఫ్ కమిషన్. అయితే దుండిగల్ గ్రామస్తులు ఎవరైతే ఫిర్యాదు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారో వాళ్ళు మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి, అతని తండ్రి మర్రి లక్ష్మణ్ రెడ్డి చిన్న చెరువులో ఆక్రమించిన దాదాపు 6 నుంచి 8 ఎకరాల భూమిలోని ఆక్రమణలను తొలగించాలని, కూల్చివేయాలని, ఎఫ్టీఎల్లో పోసిన మట్టిని తీసేసి చెరువును యథాస్థితిలో పూర్వం ఎలా ఉందో దానిలో చేయాలని చెప్పి, రక్షించాలని చెప్పేసి వాళ్ళు కమిషన్ ముందు చాలా తమ వాదన వినిపించారు. ఈ అనుమతి లేని నిర్మాణాలు, ఈ ఆక్రమణలు హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. దుండిగల్లోని చిన్న చెరువు వివరాల్లోకి వెళ్తే సర్వే నంబర్ 405లో 78 ఎకరాల 20 గుంటల్లో విస్తరించింది. కట్ట నుంచి ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు అది విస్తరించింది. అయితే మంత్రి మల్లారెడ్డి, బియ్యంకుడైన మర్రి లక్ష్మణ్ రెడ్డి, అల్లుడైన మర్రి రాజశేఖర రెడ్డిలు ఎఫ్టీఎల్ భూమిలో మట్టి పోసి మొత్తం దాదాపు 1 ఎకరం నుంచి 2 ఎకరాలు మట్టి నింపి ఈ సర్వీస్ రోడ్ నుంచి దాన్ని గేటు పెట్టుకొని దాన్ని పార్కింగ్గా వాడుకుంటున్నారు. 78 ఎకరాల నుంచి దాదాపుగా 55 ఎకరాలకు అది చెరువు కుంచుకుపోయిందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా చిన్న చెరువులోని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి చేసిన కబ్జాలను, ఆక్రమణలను తొలగించే వరకు ఊరుకోమని, ఎంతవరకైనా మేము వెళ్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. దామర చెరువు, చిన్న చెరువు దగ్గర ఉన్నాం, చిన్న చెరువు కట్ట మీద ఉన్నాం. ఈ చెరువు దాదాపు 72 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయిన రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్ఆర్ఐటి కాలేజీ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఆర్ఈటి కాలేజ్ కూడా ఈ చెరువులోనే ఉంది. చెరువు పక్కనే ఉంది. అయితే వాళ్ళకు ఉన్నది కొంచెం. అయితే దాదాపు ఈ చెరువును 8 నుంచి 12 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అక్కడ వాస్తవాన్ని చూస్తే కూడా అక్కడ కనబడుతుంది. అయితే ఈ విషయమై ఆల్రెడీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి, అప్పటి ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఆయనే ఫిర్యాదు చేశాడు. దాని మీద ఈరోజు ఎంక్వైరీ కమిటీ, సింగిల్ జడ్జి ఎంక్వైరీ కమిటీ అనేది ఈరోజు పరిశీలిస్తున్నారు. మనం ఇక్కడ వచ్చి పరిశీలించి చూస్తే క్లియర్గా చెరువులోకే కాలేజీ వచ్చినట్టుంది. చెరువులో దాదాపు చెరువును ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇక్కడ పరిశీలించిన చెరువును మాత్రం చెరువును ఖచ్చితంగా ఆక్రమించారని చెప్పొచ్చు. కనబడుతుంది క్లియర్గా.
గ్రామస్తులు కూడా ఇక్కడ మనతో ఇదే దుండిగల్ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల చెరువు ఏంటిది, దీని ఏంది పరిస్థితి, ఏమైంది? ఇది 72 ఎకరాలు ఉంటుంది చెరువు. 72 ఎకరాలు అంటే మల్లారెడ్డి ఏం చేసిందంటే మొత్తం కాలేజీ కట్టుకుంటా మొత్తం దగ్గర దగ్గర 8 ఎకరాలు కూడిపోయాడు. 8 ఎకరాలు కూడిపోయాడు. మళ్ళీ ఇక్కడ భాస్కర్ బస్సులు పెట్టి నేను కొన్నా అని చెప్పి ఇది ఒక 4 ఎకరాలు ఇది కూడిపోయాడు. అది మొత్తం ఇంత మొత్తం చెరువు అంతా కూడిపోయింది. ఇది మల్లారెడ్డి అల్లుంది, మల్లారెడ్డి అల్లుంది. ఏం పేరు? రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే. ఇంత మొత్తం కూడిపోస్తున్నాడు. ఎవరు ముందుకు పోతే వాళ్ళ పిల్లల్ని ఒక మనిషిని అలా డొనేషన్ పెట్టిస్తున్నాడు. ఓన్లీ కౌన్సిలరే గాని ఇంత ముందు సర్పంచులే గాని వాళ్ళ పిల్లల్ని డొనేషన్ పెట్టిస్తున్నాడు. ఒక నెల 5 సంవత్సరాలకు అది తీపోయిందాక మళ్ళీ వేటలు కింద అనుకో వాళ్ళ పిల్లల్ని డొనేషన్ పెట్టిస్తున్నాడు. ఇంత మొత్తం కూడిపోతారు, మొత్తం కూడిపోతున్నాడు. ఇప్పుడు అది ఆయన జాగా కొన్నాడు కాలేజీ కోసం. అప్పుడు అది మొత్తం ఆయన జాగా జంగ మీద కొంటాడు. కాలేజీ కొద్దిగా కొన్నాడు. శివశిఖంగా మొత్తం కూడిపోతున్నాడు. అది మొత్తం కూడిపోతుంది. ఈ బాకీలు బస్సులు పెట్టి మళ్ళీ ఈ బాకీలు కూడిపోతున్నాడు. ఈ పక్కకి ఈడ బస్సులు పెట్టేది ఆయన మొత్తం ఆయన కూడా మాదే ఎమ్మెల్యేదే, మల్కాజ్గిరి ఎమ్మెల్యేది. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి. మొత్తం ఇది ఏం చెరువు పేరు? ఏం పేరు? ఇది మూసి చెరువు అంటారు. చిన్న చెరువు. చిన్న చెరువు పెద్ద చెరువు? పెద్ద చెరువు అక్కడ ఉన్నది. ఇది చిన్న చెరువు. చిన్న చెరువు ఇది దుండిగల్ చిన్న చెరువు. దాల్మే చెరువు. దాల్మే చెరువు అంటారు. దాల్మేర చెరువు. దామెర చెరువు. దాల్మే చెరువు. దామెర చెరువు అంటారు. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏమైనా ఐడియా ఉందా మీకు? 72 ఎకరాలు 73 ఎకరాలు ఉంటుంది. సర్వే నెంబర్ ఏమైనా ఐడియా ఉందా? సర్వే నెంబర్ అంత ఐడియా లేదు. 73 ఎకరాలు ఉండే 8 ఎకరాలు ఇప్పుడు దాదాపు 12 ఎకరాలు ఆక్రమించింది అంటారు. ఇంకా వాడికి మట్టి కోసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇంకా మట్టి కోసుకుంటూ వస్తున్నాడు. ఇంకా వస్తున్నాడు. మరి ఏమి మీరు విలేజ్ లో ఏమంటలేరా? అధికారులు ఏం పట్టించుకుంటలేరా? అధికారులు ఏమంటారు చెప్తున్నారు కదా. అధికారులు పోగానే మీ పిల్లలకి ఏమన్నా మీ డొనేషన్ అదే చేస్తున్నారు. అది మొన్నటిదాకా మంత్రి ఉండేసరికి ఏం చేయలేకపోయారు అంటారు. ఏమంటారు